లైట్గా చేదు అనేది వస్తుంది. సో అందువలన మనం జ్యూస్లో వేసుకోవడం వల్ల కొంచెం వగరుగా అనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే పిస్తా అనేది అవాయిడ్ చేసేయండి. సో ఖర్జూరంలో లోపల ఉన్న పిక్కలు ఇలా తీసేసిన తర్వాత ఇలా వేసేసుకోండి. ఈ మనం డ్రై ఫ్రూట్స్లో చాలా ఉంటాయి కాబట్టి చాలా వరకు డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చు. మ్యాక్సిమము జీడిపప్పు, బాదం, ఖర్జూరం ఈ 3 మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఎందుకనంటే వీటి వలన మనకి హై ప్రోటీన్ వస్తుంది అండ్ ఫైబర్ అన్నీ వస్తాయి. పిల్లలకు కూడా చాలా వరకు మంచిది ఫుడ్, హెల్తీ ఫుడ్ కాబట్టి మనం కూడా చాలా వరకు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే పెద్దవాళ్ళు పిల్లలు కూడా వెయిట్ పెరగాలి అంటే ఈ జ్యూస్ అనేది కన్ఫర్మ్గా తీసుకోండి. చాలామంది పిల్లలు ఏంటంటే సన్నగా ఉంటారు, కొంచెం వెయిట్ లాస్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేయండి. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ప్యాకెట్ మిల్క్ అయినా